హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ వీడియో ఏంటంటే సమ్మర్ డ్రింక్స్ అడిగారు కదా, అవి చేస్తున్నాను అనమాట. మనం బయట తీసుకుంటే 20 రూపీస్కి ఒకటి అనమాట సోడా వచ్చేసి. ఆ సోడా మనం 1 లీటర్ది బిస్లరీ సోడా తెచ్చుకుంటే మనం 5 సోడాలు చేసుకోవచ్చు ఇంట్లో. మనీ కూడా సేవ్ అవుతుంది. చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపిస్తాను అనమాట. ఈ సమ్మర్లో అయితే చాలా యూజ్ అవుతాయి. బేసిక్గా అయితే సోడాస్ ఇష్టపడే వాళ్ళకైతే కంపల్సరీ నచ్చుతుంది. ఈ రెసిపీస్ అయితే 5 సోడాస్ అయితే చూపిస్తాను. బయట ఎలా దొరికితే సేమ్ అదే టేస్ట్తో ఎగ్జాక్ట్లీ అలానే ఉండేలా చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే వీడియోలో కంటిన్యూస్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేనైతే పచ్చి మామిడికాయతో చర్పత్ చూపిస్తున్నాను అనమాట. మామిడికాయతో చాలా ఐటమ్స్ చేయొచ్చు, కాకపోతే నాకు ఈ చర్పత్ అంటే చాలా ఇష్టము. నాకు అంతకు ముందు తెలియదు, కానీ 5 years బ్యాక్ ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట. నేను అప్పుడు ఆంటీని అడిగి తెలుసుకొని ప్రాసెస్ సేమ్ అలానే చేశాను. ఇదేంటంటే మనకి 10 to 15 days స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి 20 రూపీస్, ఈచ్ వన్ 10 రూపీస్కి 2 మ్యాంగోస్ తెచ్చాను. ఇది వచ్చేసి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి కొన్ని వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద బాయిల్ చేయాలన్నమాట. వాటర్ ఎక్కువ మిగిలిపోకూడదు. ఆ వాటర్ సరిపడంత పోసుకొని ఆ ముక్కల వరకు కొంచెం మంచిగా ఉడికిపోతే చాలు. మళ్ళీ వాటర్ ఎక్కువ మిగిలిందనుకో మనకంత ఆ వాటర్లోనే పోతుంది ఆ పులుపు అనేది. సో మనం వాటర్ కొన్ని పోసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకొని ఆ ముక్కల్ని ఏం చేయాలంటే మిక్సీలో వేసుకోవాలి. చల్లారినాక వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఒక 14 గ్లాసెస్కి అవుతుంది, 13 to 14 గ్లాస్కి అవుతుంది. ఎందుకంటే ఇది 1 స్పూన్ వేసుకుంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇప్పుడు సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనం దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బెటర్ అన్నమాట. చాలా వరకు అయితే మ్యాంగో సీజన్ లేకపోయినా అన్నీ స్టోర్ చేస్తూ ఉంటారు జిప్లాక్ కవర్స్లో. నాకైతే అసలు నచ్చదనమాట. మనకి సీజన్లో ఎప్పుడు దొరుకుతాయో అప్పుడే ఎక్కువ యూజ్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. మీరేమంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెటర్ అంటారా, బెటర్ కాదంటారా? నేను చెప్పే టిప్ అయితే ఇవాళ ఇదే అనమాట. మనకి ఏ సీజన్లో ఏది దొరుకుతుందో అది ఆ మంత్ మంచిగా తిని ఎంజాయ్ చేస్తే బెటరు. జిప్లాక్ కవర్స్లో వేసి బఠానీలు, ఈ మ్యాంగో పల్పు, మ్యాంగో పీసెస్ ఇవన్నీ నాకు ఎందుకో స్టోర్ చేయడం అంత నచ్చదు అనిపిస్తుంది. ఎప్పుడు ఎలా దొరికితే సీజనల్కి తగ్గట్టు అలా తింటే మనం హెల్తీగానే ఉంటాం, మనకేం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కానీ సీజన్ లేకపోయినా మనం తీసుకుంటే అంత మంచిది కాదని నా ఒపీనియన్. మనకి ఎంత స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఉన్నా సరే అవంతా హెల్త్కి మంచిది కాదు. ఏమంటారు అనేసి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం వాటర్ పోయినాకైతే నేను చూపిస్తాను. ఇట్లా మొత్తం వాటర్ పోయినాక ఇలా ఉన్నప్పుడు కొంచెం ఆరాలన్నమాట. ఆరినాక మనము మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇది వచ్చేసి 13 గ్లాసులకు వస్తుంది. 1 స్పూన్ వేస్తే చాలు. 1 స్పూన్ వేసి నార్మల్ వాటర్, బెల్లం వేసి చేయొచ్చు, లేదంటే ఆ మిక్సీలోనే సోడా కలుపుకొని కూడా తాగొచ్చు. నేనైతే ఈ మిక్సీలో సోడా కలిపి చేస్తానన్నమాట. జస్ట్ మనం బాయిల్ చేయకుండా కూడా పేస్ట్ చేసి కూడా కలుపుకోవచ్చు, కానీ కొంచెం బాగా పుల్లగా అనిపిస్తుంది బాయిల్ చేయకుండా కలుపుకుంటే. నేనైతే బాయిల్ చేసే కలుపుతానమాట. ఇప్పుడైతే ఈ పీసెస్ చల్లారినాక మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలో ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాకైతే మనం జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అంటే మామూలుగా ఫ్రెష్గా వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి మనం తాగేదాన్ని బట్టి 13 గ్లాసెస్కి నిల్వ ఉండాలి కదా. జీలకర్ర అయితే వేయించి పౌడర్ చేసుకుంది 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం అనమాట, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 స్పూన్స్ వేసాను. నేనైతే లైట్గా వేసుకున్నాను. మరి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ పడుతుంది. నేనైతే తాగాను, లైట్గా ఉంది స్వీట్, నాకు ఇట్లనే నచ్చింది.
మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవి టేబుల్ స్పూన్ లెక్క అయితే బెల్లము ఒక 10 స్పూన్స్ పడుతుంది అనమాట. ఇంకా అది పెద్ద స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు జీలకర్ర, ఉడికించిన మ్యాంగో, బెల్లం 3 పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది ఒక్క 5 నిమిషాల తర్వాత చల్లారినాక మనం ఇట్లా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 వీక్ లోపు అనమాట మనం ఒక్క స్పూను గ్లాసులో వేసుకొని సోడా కలుపుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ కొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇంకా మన ఇష్టం అనమాట ఫ్లేవర్స్. సోడాలు ఏవైనా సరే మనం స్క్వాష్లు దొరుకుతాయి అన్నమాట బయట. అవి ఒక స్పూన్ వేసేసుకొని సోడా వేసుకుంటే చాలు. మనకు బయట దొరికే ఆరెంజ్ సోడా కానీ, లెమన్ సోడా కానీ ఇవన్నీ సేమ్ అనమాట. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బిస్లరీ సోడా ఉంటే చాలు, మనం అన్ని సోడాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇట్లా అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదేంటంటే అల్లం రసం అనమాట. ఇది వచ్చేసి లెమన్ జ్యూసు. ఇప్పుడు నేను చేసే 5 సోడాలుకి ఇది కంపల్సరీ ఉండాలి. ఇది వచ్చేసి షుగర్ పౌడర్. షుగర్ వేసుకుంటే కొంచెం ఎక్కువ తగులుతుంది అనమాట, అందుకని పౌడర్ చేసుకున్నా మనకి త్వరగా కరిగిపోవాలి కాబట్టి. ఇప్పుడైతే 5 వచ్చేసి ఇంకొకటేసారి కలుపుకుంటాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బిస్లరీ సోడా వచ్చేసి 30 రూపీస్ అనమాట, 1 లీటరు. ఇది వచ్చేసి 5 గ్లాసెస్కి వస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. 3 గ్లాసుల్లో వేసుకుంటున్నాను అనమాట లెమన్ జ్యూసు. ఎందుకంటే ఒకటి సాల్ట్ కలుపుతున్నాను, ఒకటి స్వీట్ కలుపుతున్నాను, ఇంకొకటి ఏంటంటే అల్లం రసంతో సాల్ట్ అనమాట. ఫస్ట్ అయితే ఈ మూడిట్లో లెమన్ జ్యూస్ వేసుకున్నాను. ఆ లాస్ట్ గ్లాస్లో మాత్రమే అల్లం జ్యూస్ వేసుకున్నాను. మేము ఒకసారి కర్ణాటక సైడు ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ అల్లం జ్యూస్ కూడా కలిపిచ్చారు లెమన్ సోడాలో. నాకైతే బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం రసం యాడ్ అయితే లెమన్ సోడా చాలా బాగుంటుంది. సో ఒక దాంట్లో అయితే షుగర్ పౌడర్ యాడ్ చేశాను, ఒక దాంట్లో అయితే సాల్ట్ యాడ్ చేశాను, ఒక దానిలో అల్లం రసం యాడ్ చేశాను. ఇప్పుడు మనకి బయట తాగినప్పుడు నార్మల్ లెమన్ సోడా సాల్ట్ది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సాల్ట్ది, ఇది వచ్చేసి షుగర్ది అనమాట. ఆ లాస్ట్ది వచ్చేసి అల్లం రసంలో షుగర్ సోడా. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. ఇలా మనం ఒక 1 లీటర్ బిస్లరీ సోడా తెచ్చుకుంటే 5 పర్సన్స్ కంప్లీట్గా తాగి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. కాకపోతే దీనికి స్వీట్ చాలా తక్కువ వేసుకోవాలి, షుగర్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. మనం తాగేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా 4th వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా మ్యాంగోది, అది ఒక్క స్పూన్ వేసుకోవాలి. ఒక్క స్పూన్ వేసుకొని సోడా కలుపుకోవాలి. దీనిలో కూడా మనం సోడా కలపకుండా నార్మల్ వాటర్ కలుపుకున్నా బాగుంటుంది ఇది. కానీ నాకెందుకు ఆ సోడా తాగుతుంటే మనకు కొంచెం గ్యాస్గా బాగుంటుంది మింగినప్పుడు. సో మనకు ఆ ఫీల్ కావాలంటే సోడా కలపాలి, లేదంటే నార్మల్ వాటర్తో కూడా ఈ మ్యాంగో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మ్యాంగోది, అది వచ్చేసి సాల్ట్, మధ్యలోది వచ్చేసి షుగరు, ఆ లాస్ట్ వన్ వచ్చి అల్లం జ్యూస్తో షుగర్ సోడా అనమాట. ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి 5th వన్ అనమాట. ఇదైతే అసలు 5 ఏది బాగా నచ్చిందంటే ఇది బాగా నచ్చింది, తర్వాత మ్యాంగోది బాగా నచ్చింది. ఇంకా దీనిలో ఆరెంజ్, సుగంధ ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు. ఇంకా అవి డిఫరెంట్ అనమాట. స్క్వాష్లు తెచ్చుకోవాలి మనం, సోడా గ్లాసులో వేసుకున్నాక కొంచెం లెమన్ జ్యూస్ అనమాట ఒక 5-6 డ్రాప్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెమే పడుతుంది సోడా, గ్లాసు చిన్నది కాబట్టి. సో 6 డ్రాప్స్ అయితే లెమన్ జ్యూస్ వేసుకున్నాను. లెమన్ ఎక్కువ వేసినా కానీ పుల్లగా బాగుండదు అనమాట. ఒక స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా వెంటనే సోడా వేసి కలుపుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది లైట్గా తగులుతుంది. ఎందుకంటే 2-3 ఆకులే నూరి వేసాం కదా, కొంచెం తగులుతుంది అనమాట ఆ ఫ్లేవరు. అసలు ఇదైతే చాలా నచ్చింది నాకు. ఇది మ్యాంగోది బాగా నచ్చినాయి. కానీ ఆరెంజ్, స్క్వాష్ ఇవి కూడా ఉంటే ఇంకా చేయొచ్చు, కానీ నేను అవి తేలేదనమాట. అవి ఇంట్లో ప్రస్తుతం అవైలబుల్ లేవు. అవి తెచ్చినప్పుడైతే నేను కంపల్సరీ చూపిస్తాను. నా ఫేవరెట్ సోడా అంటే ఇదనమాట. దీని తర్వాత మ్యాంగోది. ఈ ఉన్న 5 చూపిస్తున్నాను. నార్మల్గా అయితే నాకు ఆరెంజ్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. సో ఇంట్లో ఎట్లా చెర్రీస్ ఉంటాయి, నేను ఎక్కువ తింటుంటా అప్పుడప్పుడు. సో చెర్రీ పెట్టేసి ఇట్లా స్ట్రాతో అయితే సర్వ్ చేసుకున్నాను. అసలు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. 30 రూపీస్లో
5 నెంబర్స్ అయితే ఈజీగా తాగొచ్చు. మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందనేసి కూడా నాకు ఒక్కసారి నిజంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైట్ స్వీట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం సోడాకైతే 30 రూపీస్ పెట్టాము. కొంచెం షుగర్ పౌడరు, లెమన్ ఒక 10 రూపీస్ పట్టినాయి అంతే. మ్యాంగోస్ 20, ఆల్మోస్ట్ ఆల్ 13 గ్లాసెస్ అవుతుంది అనమాట మ్యాంగోది. సోడా అంతా మనం చాలా సేవ్ అయినట్టు అనిపిస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫ్లేవర్ని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకు చాలా నచ్చింది. ఎగ్ కర్రీ తిన్నాకైతే నేను సోడా తాగాను. నాకెందుకో కూల్ డ్రింక్స్ కంటే సోడాలు బాగా నచ్చుతాయి. ఎందుకో తెలియదు నాకు. ఎక్కువైతే నేను బిస్లరీ సోడా తెచ్చుకొని ఇంట్లోనే కలుపుకొని తాగుతాను అనమాట. ఇప్పుడు సోడా అయితే ఫినిష్ అయిపోయింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా గాయస్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.